అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపిస్తే మనకెంత బాధగా ఉంటది. అట్లనే ఎక్కిళ్ళొస్తాయి కొందరికి తినేటప్పుడు. మళ్ళా దాని తర్వాత బర్ప్స్ ఒస్తాయి అండ్ గ్యాసెస్ పెరుగుతాయి. అందరేమనుకుంటారు, అరే! ఇదేదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, యాసిడిటీ కొందరికైతే నరాల బలహీనత వల్ల గూడా అట్లా అయితది. సో, వాళ్ళందరికీ ఇవాళ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. దాన్ని మనం హోమియోపతి మెడిసిన్ కూడా యాడ్ చేద్దాం దాంట్లో ఒకటి. ఎందుకు? ఇవి ఇంకా పవర్‌ఫుల్ అయిపోతది మందు. హోమ్ రెమెడీకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హోమియోపతి మెడిసిన్స్‌కి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో, 2 మనం కంబైన్ చేద్దాం. అసలుకి ఈ ప్రాబ్లమ్ ఎందుకైతది? కడుపు ఉబ్బినట్టు అనిపియడం ఎన్నో సార్లు ఏమైతదంటే, ఇప్పుడు షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు. మళ్ళా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి గోళీలు వాడతారు. వాళ్ళందరికీ ఏమైతదంటే, వాళ్ళ గట్ హెల్త్ అనేటిది ఎఫెక్ట్ అయితది. అండ్ ఈ గోళీల వల్ల గూడా ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్ వల్ల గూడా ఇట్లా అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపిస్తది. అదొక కారణమైంది. మళ్ళా ఇంకో కారణం ఏమైతదంటే, ఏడ పడితే ఆడ తింటాం ఎన్నో సార్లు. బండిల మీద తింటాం, మిర్చి బజ్జీలు తింటాం, రోడ్ మీద తింటాం. హైజీన్‌కి కన్సిడరేషన్ చెయ్యము. వాడు ఎట్లా వండుతుండు, ఎటువంటి కండిషన్స్‌లో వండుతుండు, ఎటువంటి మెటీరియల్ వాడి వండుతుండు అది ఆలోచించము. సో, దానివల్ల మనకు ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ గ్యాస్ట్రైటిస్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే ఏంది? మన కడుపు ఉబ్బిపోవడం. లోపల కడుపు ఉంటది గదా! అది ఉబ్బిపోతే గూడా ఇట్లా అయితది. మళ్ళీ ఒక్కొక్కసారి అల్సర్‌ల వల్ల గూడా ఇట్లా అయితది. అండ్ సరిగా నిద్రపోకపోతే గూడా మనకు ఇట్లా తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపియడం, మలబద్ధకం అవ్వడం, గట్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఇవన్నిటికి ఒక మంచి హోమ్ రెమెడీ ఏంది అంటే, మీరు 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, 1 స్పూన్ సోంపు తీసుకోవాలి. దీన్ని దంచుకొని గోరువెచ్చని నీళ్ళలో యాడ్ చేసుకోవాలి. ఈ గోరువెచ్చని నీళ్ళు 1 కప్ ఉండాలి. దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు దంచుకున్న తర్వాత జర పౌడర్ చేసి దాంట్లో యాడ్ చేసుకొని, దీంట్లో 4 గోళీలు ఒక హోమియోపతి మెడిసిన్ పేరు చెప్తాను. అది యాడ్ చేసుకోండి. అండ్ చాలామందికి డౌట్స్ వస్తే మనకు ఫోన్ చేసి అడుగుతారు. ఆ గోళీ ఏంది జర క్లియర్‌గా చెప్పండి. సో, కొద్దిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వినేసి అది పాటించండి. రెగ్యులర్‌లీ ఇది చేస్తే మీకు రిలీఫ్ ఉంటది. ఆ గోళీ పేరు నక్స్ వామికా. NUXVOMICA. నక్స్ వామికా. ఇది ఆ మందు పేరు. ఇది ఒక హోమియోపతి మందు. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అండ్ ఇది పవర్ గూడా ఉంటది దీనిది. ఆ పవర్ ఎంత? 0/9. 0/9 పవర్‌లో నక్స్ వామికా మీరు ఏం చేయాలి? 4 గోళీలు ఇది ప్రిపేర్ చేసుకున్నారు గదా! దాంట్లో ఏసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏమేముంది? 1 కప్ వాటర్ ఉంది, గోరువెచ్చని నీళ్ళు. దాంట్లో మనం 1 టీ స్పూన్ ఏం యాడ్ చేసినాం? జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ సోంపు పౌడర్ అండ్ 4 గోళీలు నక్స్ వామికా 0/9 పొటెన్సీ యాడ్ చేసినాం. ఇది మిక్స్ చేసుకోండి. డైలీ మార్నింగ్ మీరు ఎంప్టీ స్టమక్ ఇది రోజుకి కన్జ్యూమ్ చేయండి. మీకు కడుపులో గుడుగుడు సౌండ్లు వస్తున్నాయంటే అవి తగ్గుతాయి. కడుపు ఉబ్బినట్టు అనిపిస్తే అది తగ్గుతది. మళ్ళీ కొద్దిగా ఈ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంది అంటే అది తగ్గుతది. మలబద్ధకం తగ్గించడానికి హెల్ప్ చేస్తది. నిద్ర సరిగా వస్తలేదు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల అంటే నిద్ర గూడా మంచిగా వచ్చేటట్టు చేస్తది. థాంక్ యూ.